హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన టాపిక్ ఫోన్ స్పీకర్ని క్లీన్ చేసే ఒక యాప్ గురించి. సో ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. స్పీకర్ క్లీనర్ రిమూవ్ వాటర్ అండ్ ఫిక్స్ సౌండ్. సో ఈ యాప్ని మనం ఎలా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో ముందుగా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో తర్వాత మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ క్లిక్ చేయండి. మనం ఈ యాప్కి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వనక్కర్లేదు. సో ఇక్కడ చూడండి, ఒకటే ఒక ఆప్షన్ ఉంది కదా, క్లీన్ స్పీకర్ అని. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకు వాల్యూమ్ అనేది మ్యాక్స్లో పెట్టుకోవాలి ఫస్ట్ మన ఫోన్ది. సో నేను ఇక్కడ మ్యాక్స్లో పెట్టుకున్నాను. సెకండ్, లే యువర్ ఫోన్ విత్ ద స్క్రీన్ ఫేసింగ్ డౌన్ అని ఉంది కదా. సో మనం ఫోన్ని కొంచెం అలా కిందికి పెట్టేసి స్క్రీన్ని మనం కొద్దిసేపు అలా ఉంచాలి. సో ఇక్కడ చూడండి, మనకు ఈ ప్రాసెస్ అవుతూ ఉంది కదా. సో నేను ఆ ఫోన్ని కిందికి పెట్టి ఉంచాను. సో ఈ ప్రాసెస్ ఇది కంప్లీట్గా ఈ ప్రాసెస్ అయిపోయే లోపు అది వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. కొన్ని రకాల సౌండ్స్, మ్యాక్సిమం సౌండ్స్ వస్తూ ఉంటాయి. అవి మనకు చిన్నగా వినపడుతూ ఉంటాయి. సో అది ఒక్కసారి మ్యాక్సిమం సౌండ్, మినిమం సౌండ్ అలా చేయడం వల్ల లోపల డస్ట్ కానీ లేకపోతే ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకు గర్గర్ అనే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనేది కంప్లీట్గా పోతుందన్నమాట. చూడండి, ఇది స్టిల్ ఇంకా ప్రాసెస్ అయితే అవుతుంది. యాక్చువల్గా 1-2 మినిట్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం టెస్ట్ చేసుకుంటే కొంచెం బెటర్గా అయితే స్పీకర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టిల్ ఇంకా మనకు క్లీనింగ్ అనేది అవుతూ ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ క్లీనింగ్ అనేది అయిపోయింది. చూడండి, ఇక్కడ చూడండి, మనకు ఈజ్ ఇట్ రిపేర్డ్ అని అడుగుతుంది. ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఒకవేళ మీ ఫోన్లో సౌండ్ మళ్ళీ పోలేదు అంటే మళ్ళీ రీస్టార్ట్ అనేది ఒక మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి, ఒక 3-4 టైమ్స్. తర్వాత ఇక్కడ టెస్ట్ సౌండ్ అని పైన ఒక ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తే అది టెస్ట్ చేసుకుంటుంది. సో నా ఫోన్ అయితే కొంచెం అయితే క్లీన్ అయిపోయింది వాటర్ వల్ల. ఇంతకుముందు గర్గర్ అనే ప్రాబ్లం ఉండేది. సో ఇప్పుడైతే అది లేదు. సో ఇలా ఈ సింపుల్గా ఈ అప్లికేషన్ యూస్ చేసుకొని మనం ఫోన్ స్పీకర్ని రిపేర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.